క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజాబలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాని ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elu Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine War Retreat Center. For good health and peace of mind in job, good thoughts to Manohar Amal, Mass offered by Tinga Parvati. For good health and complete healing of Devendra Singh from mouth infection, Mass offered by family. Thanksgiving Mass for all the blessings received, protection and good health, and for special intentions and blessings, Mass offered by A. Joseph Reddy. For eternal peace to the departed souls of family members, మాస్ ఆఫర్డ్ బై ప్రభా. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొరసిన వారలారండి. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునం ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడయోగులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, యాజకుడైన పునీత యోహాను బోస్కో యువకులకు తండ్రిగాను బోధకునిగాను ఉండా చిత్తగించితివి. అతని వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిలించినట్లు చేయమని ప్రార్థించుచున్నాము. అతని వలె మేము కూడా ఆత్మల కొరకు వెదుకుచు నిన్ను మాత్రమే సేవించినట్లు కృపచూపమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 7 మరియు 10వ వచనము నుండి 17వ వచనం వరకు. అంతట యావే నాతానును పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను. ఒక నగరమున 2 మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు. సంపన్నునకు గొర్రెల మందలను గొడ్ల మందలను సమృద్ధిగా కలవు. పేదవానికి ఒక చిన్న గొర్రె కొదమ మాత్రము కలదు. అతడే దానిని కొని తెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచూ వచ్చెను. ఆ గొర్రెపిల్ల యజమానుని కంచమున తినుచు పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కూతురు వలె ఉండేది. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కానీ అతడు తన మందల నుండి చుట్టము కొరకు వేటను కోయించుటకు అంగీకరింపక పేదవాని గొర్రెపిల్లను గైకొని భోజనము తయారు చేయించెను. ఆ మాటలు విని దావీదు కోపం వల్ల ఒడలు మండగా, యావే తోడు, ఇట్టి పాడు పనికి పాడుపడిన వాడు నిత్యముగా వధింపతగినవాడు. అతడు జాలి లేక ఇట్టి చెడుకు పూనుకొనుటచే ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను నష్టపరిహారంగా చెల్లించి తీరవలేను అనెను. అంతట నాతాను దావీదును చూసి, నీవే ఆ మనుష్యుడవు. ఇజ్రాయేలు ప్రభు అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇజ్రాయేలీయులకు రాజుగా నియమించితిని. సౌలు బారి నుండి నిన్ను కాపాడితిని. నీవు నన్ను అలక్ష్యం చేసి హిత్తీయుడైన ఉరియా భార్యను చేపట్టితివి. కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడవదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడునట్లు చేసేదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే ఇంకొకని వశము చేసేదను. అందరూ చూచుచుండగానే అతడు నీ భార్యలతో శయనించును. నీవు ఈ పనిని రహస్యమున చేసితివి, కానీ నేను ఈ కార్యమును ఇజ్రాయేలుల అందరి ఎదుట బట్టబయలుగానే చేసేదను అని పలుకుచున్నాడు అనెను. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అనెను. నాతాను, ప్రభువు నీ పాపము క్షమించెను. నీవు చావుకు తప్పి బ్రతుకుదువు. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. ఉరియా భార్య దావీదునకు కనిన శిశువు ప్రభువు శిక్ష వలన జబ్బు పడెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను. గృహ నిర్వాహకుడు దావీదు చుట్టూ మోగి అతనిని నేల మీద నుండి లేవజూపిరి. కానీ రాజు లేవనూ లేదు, పస్తు విడువనూ లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల ఓలే మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము వచనములు 35వ వచనము నుండి 41వ వచనం వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచు దానిని ముంచి వేయునట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లు ఉన్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితము ఒక పడవ ప్రయాణం వలె ఉంటూ ఉంటుంది. ఈరోజు మనం చదివినటువంటి వాక్యంలో చూస్తూ ఉన్నాము, శిష్యులు ఆ యొక్క పడవలో వెళుతూ ఉన్నప్పుడు ఆ సముద్రములో, ఆ సరస్సు తీరమున, ఆ సరస్సు మీద వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క పడవ ఆ అలలకు అటు ఇటు ఊగుతూ కదలాడుచూ ఉన్నది. అలాగనే మన జీవితాలు కూడా ప్రియదేని బిడ్డలారా, మనము సాఫీగా వెళుతుందనుకుంటాము, కానీ మన జీవితంలో అనేకమైన సమస్యలతో, ఆర్థిక సమస్యలు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, లేకపోతే మానసికముగా ఇంకా అనారోగ్యాలతో మనము ఎప్పుడు కూడా సతమతమైపోతూ ఉంటాం ప్రియదేని బిడ్డలారా. కానీ మనము ఎప్పుడు కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అని మనము ఎప్పుడైతే గట్టిగా నమ్ముతూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ప్రశాంతత అనేది ఉంటూ ఉంటుంది. అలాగనే మనం సువిశేషంలో కూడా మనం చూస్తున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాము, ఒక తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు వారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, గురువా, మీకేమీ తలపడచటం లేదా, మీకేమీ కనబడటం లేదా, పడవ మునిగిపోతూ ఉంది, మీరు ప్రశాంతంగా ఉన్నారు ఏంటి అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. మన జీవితంలో కూడా అంతే ప్రియదేని బిడ్డలారా, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నాకు ఎందుకు సమాధానం రావటం లేదు, నా ప్రార్థన మీరు వినడం లేదా అని మనం అడుగుతూ ఉంటాం దేవుడిని. శిష్యులు ఏ విధంగానైతే అడుగుతూ ఉన్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రియదేని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడని. శిష్యులు గుర్తించలేదు క్రీస్తు ప్రభు వారితోనే ఉన్నాడని. ఎన్నో అద్భుతాలను చూశారు, కానీ వారు గుర్తించలేకపోయారు. మనము కూడా అలాగనే ఉంటూ ఉన్నాం. దేవుడు మనతోనే ఉంటూ ఉన్నాడు, కానీ మనము గుర్తించలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క ప్రాపంచిక వ్యసనాలతో ఉండిపోతూ,
లేకపోతే ఈ లోక ఆశలతో ఉండిపోతూ మనము దేవుడు మనతో ఉన్నాడని మనము ఎరగలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దేవుడు మనతో ఉన్నాడని, యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు ఏవి కూడా మన జీవితంలో ఉండవు. యేసు ప్రభు చూడండి, అడిగినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు భయపడిపోతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, మేము చనిపోతూ ఉన్నాము, మమ్మల్ని రక్షించండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మన యొక్క ప్రార్థన కూడా అలాగనే ఉండాలి. అదేదో వారికి ఆ యొక్క నోటి మాట నుండి కాదు వచ్చింది, అది హృదయము నుండి వాళ్ళు దేవుడిని అడుగుతూ ఉన్నారు. మరి మనం కూడా మన హృదయాల నుండి, హృదయాంతరంగాల నుండి మనకు ఆ యొక్క ప్రార్థన అనేది రావాలి. ఆ యొక్క ప్రార్థన మన జీవితంలో ఉంటే తప్పకుండా మన జీవితంలో ప్రశాంతత అనేది ఉంటుంది. కాబట్టి దేవుడిని మనం ఎరిగి, దేవుడు మనతోనే ఉన్నాడని గుర్తించి మనము మంచి జీవితం జీవించుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్ల ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, పునీత డాన్ బోస్కు ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత డాన్ బోస్కు పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారిని, సంతానం లేక బాధపడుతున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలవ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకొనము. మాలియో జగద్గురువును, పొలిమేర జేరో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు.
రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారండి. ప్రీతితో కొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే. క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. ఇతడు విశ్వాసపాత్రుడను వివేకవంతుడైన సేవకుడు. యజమానిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరం, పునీత డాన్ బోస్కో ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదునుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.